ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైన నా యేసయ్య నీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుచున్నాను తండ్రి. ఈ దినమందు నువ్వు అందించబోతున్న వాక్యం చాలా బలమైనది అని నమ్ముచున్నాను తండ్రి. అయినా ఈ వాక్యం మేము వినటమే కాదు కానీ, వినిన దాన్ని అమలు చేసే సామర్థ్యాన్ని నీ ఆత్మ ద్వారా, శక్తి ద్వారా మాకు అందించమని అడుగుచున్నాను ప్రభువా. మేమైతే పనికిరాని వారము, నిష్ప్రయోజకులం ప్రభువా. నీ వద్దకు వచ్చి ఉన్నామయ్యా, మాకు సహాయం చేయమని అడుగుచున్నామయ్యా. సమాధానం ఇమ్మయ్యా, ఓదార్చమని అడుగుచున్నామయ్యా. స్తుతుల పైన ఆశీనుడైన యేసయ్య నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మమ్మల్ని కూడా నీ రూపంలోకి పోలికలకి మార్చుకోనమని అడుగుచున్నాను. దానికి సంబంధించి మాకు ఈరోజు మంచి వాక్యాన్ని అందిస్తున్న విధానాన్ని కొందాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హెబ్రీయులు 11వ అధ్యాయము 1వ వచనము. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనటకు రుజువునై ఉన్నది. ఓకే, ఇక్కడ విశ్వాసం యొక్క పని ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది మనకు చెప్తున్నారు. ముందుగా దీని గురించి చెప్పుకోవాలంటే విశ్వాసం ఎన్ని రకాలు మనం తెలుసుకోవాలి. ఇక్కడ మనం చూడగలం, నమ్మటి నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు దేవుడు. ఇది ఒక రకమైన విశ్వాసం. రెండో రకమైన విశ్వాసము, రక్తస్రావం కలిగిన స్త్రీ చొక్కా పట్టుకుంటుంది. అంతకుముందు దేవుడు చెప్పలా, నా చొక్కా పట్టుకుంటేనే స్వస్థత అని. హల్లెలూయా, శ్రద్ధగా ఆలకించాలి. కొందరు అంటారు ఇది బైబిల్ లేనిదే అని. నో. విశ్వాసాలు కూడా ఎలా ఉన్నాయో చూడండి. దేవుడు ఏమైనా చెప్పారా, నేను మాట్లాడితేనే స్వస్థత జరగాలి, నేను తాగితేనే స్వస్థత జరగాలి అన్నారా? లే. రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమనుకునింది, నేను ఆయన చెంగు ముట్టుకున్నా చాలు నాకు స్వస్థత జరిగి. అంతకుముందు ఆయన దేవుడు ఎక్కడన్నా బైబిల్లో చెప్పాడు ఈ తోపుటే చేస్తానని? లే. నీ విశ్వాసం, ఆ విశ్వాసం నువ్వు వెళ్ళబడితే నీ ఇష్టం. ఆ రక్తస్రావం స్త్రీ ఆ చొక్కా మీద పెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇంకో వ్యక్తి సైనాధికారి, అయ్యా నువ్వు నా ఇంట్లోనికి వచ్చేటకు నేను పాత్రుని కాను అంటున్నాడు దేవుడు. సరే, దేవుణ్ణి. అప్పుడు దేవుడు, ఇశ్రాయేలు జనాంగంలో నేను ఇంతటి విశ్వాసం చూడలేదని అలా అంటున్నాడు. అట్లా ఒక్కో చోట ఒక్కో విశ్వాసాన్ని చూడగలం. ఇప్పుడు మనం ఎలా వాడుకోవాలి అని అంటే, నూనె ద్వారా నువ్వు స్వస్థత పడాలనుకుంటున్నావా? జరుగుతుంది. కర్చీఫ్ ద్వారా జరగాలనుకుంటున్నావా? జరుగుతుంది. కానీ వాటిని వేస్ట్ చేసుకొని ఉండద్దు. దేవుని మీద ఆధారపడు. నీకు స్వస్థతనిచ్చేది దేవుడు, అంతేగాని ఆ బట్టలు నూనెలు కాదు. ఇక్కడ ఆ స్త్రీ కూడా ఆయన వస్త్రం పట్టుకునే కదా స్వస్థత పొందుకునేది. హల్లెలూయా. ఇంకా చూసుకుంటే ఆ సైనాధికారి విశ్వాసం అయితే చాలా గొప్పగా ఉంది. ఓకే, ఇలా కోణాలు. ఈ నమ్మకం అన్నా విశ్వాసం అన్నా దానికి ఇంకో పేరే ప్రేమ. ఈ ప్రేమ అనేది మన తల్లిదండ్రుల మధ్య, భార్య భర్తల మధ్య చూడగలం. కానీ అది పరిపూర్ణమా కాదా అనే దానికి ఒక మాట చెప్తాను. కొరింథీలో ఉంటుంది అనుకుంటా. ఏమన్నా తెలుసా, నేను కొండని పెక్కిలింపగలిగిన విశ్వాసం కలిగి ఉండి ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడునే. హల్లెలూయా. అంటే ఇది ఎలా చెప్పాలి అని అంటే, విశ్వాసము ప్లస్ నిరీక్షణ ఈక్వల్ ప్రేమ. అంటే విశ్వాసం అనేది కుడి చెయ్యి అయితే, ఎడం చెయ్య నిరీక్షణ అనుకో. రెండు చేతులు కలిపి కొడితే వచ్చే సౌండే ఆ ప్రేమ, ఆ ధ్వని, ఆ ప్రేమ. ఓకే, అంటే ఇక్కడ విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. 1 కొరింథీలో చెప్తాడు కదా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. ఈ మూడిట్లో శ్రేష్టమైనది, విలువైనది ప్రేమ. హల్లెలూయా. ఈ ప్రేమ నీలో ఫలించాలి అంటే నీకు విశ్వాసము, నిరీక్షణ కంపల్సరీ. ఇది మనం చూడగలం. ఎగ్జాంపుల్గా ఈ లోక తల్లిదండ్రులతో పోల్చి చూసుకుందాం. నేను నా బిడ్డని ఎంతకన్నా ప్రేమిస్తున్నాను అంటారు. అది ఎంత మాత్రం ప్రేమో ఇప్పుడు చెప్పే మాటలను బట్టి నిన్ను నువ్వు పరీక్షించుకో. ఒక సేవకుడు కావచ్చు, సేవకురాలే కావచ్చు, నువ్వు తల్లిదండ్రులు అయితే ఇప్పుడు నిన్ను నువ్వు పరీక్షణ చేసుకో. ఎట్లా అంటే, నీ బిడ్డ నీ చెయ్యి దాటిపోతున్నాడా, చెయ్యి దాటిపోతుందా చింతించుకో. నీ విశ్వాసైన వాడు, నేను ప్రేమిస్తున్నా నా బిడ్డని, నా బిడ్డ మారుతారని అంటావు. కానీ అదే పక్క ఇదింతే, ఈడింతే, ఈడి జీవితం ఇంతే, ఎంత చెప్పిన మారడు. అది విశ్వాసమా? అది నువ్వు ప్రేమ అనుకుంటున్నావా?
ప్రేమ అయితే దేవుళ్ళ చేయడం నేర్చుకో. ప్రేమను దేవుడు చూపించాడు, ఎలాగో చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా తన అద్వితీయ కుమారుని పంపించాడని యోహాను సువార్తలో మనం చూస్తున్నాం కదా. హల్లెలూయా. ఇంకా ఆయన అంటున్నాడు, పౌలు గారు చెప్తున్నాడు ఏమని, మనము పాపులమై ఉండగానే మన కొరకు ఆయన ప్రాణమును పెట్టాడు, ఆయన పరిశుద్ధ రక్తమును కార్చాడు. ఎందుకు? మనము మారతామన్న ఒక్క విశ్వాసం, మనం మారతామన్న ఒక్క నమ్మకంతోనే ఆయన ప్రాణము పెట్టాడు మన కోసం. అదే మనము మన బిడ్డల కోసం మనం ఏం చేస్తున్నాం? జస్ట్ ఒక్క మాట, విశ్వాసమైన మాట పలకలేకపోతున్నాం. మనం ప్రేమిస్తున్నాం, కానీ అది పరిపూర్ణంగా లేదే. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే, పోలీసు ప్రజలకి సేవ చేయడానికి వస్తాడు, దానికి సంబంధించి ఊరికి ఎగ్జామ్ రాసి వచ్చేది కదా. ఆ తర్వాత ప్రాక్టికల్ ఉంటుంది, ట్రైనింగ్ ఉంటుంది కదా. ఆ ట్రైనింగ్ అయిన తర్వాత ప్రజలకు ఏ విధంగా సహాయం చేయాలి, ఏ శిక్ష, ఏదైనా ఇబ్బంది అయితే దాన్ని ఎలా పరీక్షించాలనేది అన్ని ట్రైనింగ్ తీసుకుని కదా వస్తారు. అలాగే మీరు పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఇవన్నీ ట్రైనింగ్ తీసుకోవడం తెలియదా? ఇవన్నీ ఊరు చెప్పరు, నేను చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా యోహాను సువార్త 16-11 వచనంలో, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన మనలో పని చేయాలంటే ఏం చేయాలి? ఆయన పాయింట్ కూడా వస్తుంది. అన్నీ వివరిస్తున్నా, మరలా వినండి, ఇది చాలా లోతైనది, అందరికి అర్థమవుతుంది. ప్రార్థన చెయ్యాలా, ఎడతెగక విసుకక. ఇక్కడ దేవుడు అంటున్నాడు శిష్యులతో అధికారం ఇచ్చి పంపిస్తాడు, అద్భుతాలు చేస్తారు, అన్నీ బాగున్నాయి. తర్వాత దేవుడు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ యొక్క అధికారంతోనే పొమ్మని చెప్పడు. ఏం చెప్తాడు? మీరు మరలా నా తండ్రి వద్ద నుంచి ఆ శక్తిని పొందుకున్న వరకు యెరూషలేములో, మీకు తెలుసు కదా ఈ వాక్యము, నిలిచి ఉండుట అంటాడు. ఎందుకని? మనం ఎప్పుడైతే ఆయన శక్తిని చూపించాలి అనుకుంటామో అప్పుడు కంపల్సరీ ఆయన పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం మనలోకి రావాలి. ఇది కంపల్సరీ. హల్లెలూయా. అందుకే కదా ఆయన ఆ మాట చెప్పాడు. మనం చూడగలం. మళ్ళీ రెండో చోట కూడా చూడగలం. ఏమని? వీళ్ళు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుని సువార్త చేస్తుంటే అక్కడ వారు ఇబ్బంది పెట్టినప్పుడు మరలా వారు కూర్చొని ప్రార్థన చేస్తారు, ప్రభువా అధికారులు మమ్మల్ని ఆటంకపరుచుచున్నారు, మాకు శక్తిని సామర్థ్యాన్ని దయచేయని. హల్లెలూయా. అప్పుడు భూకంపము కలిగినని ఉంది. హల్లెలూయా. అప్పుడు వారు శక్తితో నింపబడి వాక్యం బోధించనని ఉంది. హల్లెలూయా. ఇక్కడ వాళ్ళు సేవ చేయడానికి ప్రార్థన చేశారు, ఇక్కడ నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవడానికి ప్రార్థన చెయ్యి. అక్కడ జనాలను కట్టడానికి ప్రార్థన చేస్తే నువ్వు నీ కుటుంబాన్ని కట్టుకోవడానికి ప్రార్థన చెయ్యి. ఓ స్త్రీ, ఓ పురుషుడా, ఓ భార్య భర్తలారా, ఒకవేళ మీకు సంతానం లేదా, ముందు మీరు ఎలా బిడ్డలు పెంచాలో నేర్చుకోండి పరిశుద్ధాత్మ ద్వారా. ఆయనతో సహవాసం చేయండి. ప్రభువా, ఇక్కడ సొలొమోను ప్రార్థన చేస్తారు చూడు, తండ్రి నీ ప్రజలను కాపాడటానికి, ఏలటానికి నాకు జ్ఞానము చాలదు తండ్రి, నాకు జ్ఞానమును దయచేయని అడుగుతాడు కదా. అక్కడ ఆయన బిడ్డలను కాపాడడానికి జ్ఞానం అడిగాడు. ఇక్కడ నువ్వు నీకు ఇవ్వబోతున్న బిడ్డలను, లేదంటే నీకు ఉన్న బిడ్డలను కాపాడడానికి జ్ఞానం అడుగు. నీకు తెలిసి తెలియని జ్ఞానముతో నీ బిడ్డలను నాశనం చేయకు. విశ్వాసం అంటే ఏందో తెలుసుకో, ప్రేమ అంటే ఏందో తెలుసుకో. స్థిరంగా నిలిచి ఉండేది విశ్వాసం. మనము ఆయన శక్తితో నడవాలి, ఆయన ప్రేమతో నడవాలి, ఆయన విశ్వాసాన్ని కర్తని చెప్పుకుంటున్నాం కదా. మనం విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు ఎక్కడ తగ్గకూడదు. వీటి తగ్గకుండా మనము ముందుకెళ్ళాలి అంటే ఎడతెక్క, విసుకక, పట్టుదల కలిగి, స్థిరమైన మనసు కలిగి ఆయన ఆత్మతో లింక్ అవ్వాలా మనం. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుకోలేదు, అన్ని విషయంలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండమన్నాడు. ఓకే, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాట చూద్దాం. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి, అక్కడే ఉంది స్పష్టంగా, నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం అని. నిరీక్షణ అంటే ఏంది? ఏమైతే మనం విశ్వసిస్తున్నామో దానిని బయటికి తీసుకురావడమే విశ్వాసం. అంతేకాని ఇది నా ఆశ, నెరవేరదో, ఇది జరగదు, ఇది నాకు సాధ్యమేనా అనుకోవడం కాదు. ఇది నేను ఆశిస్తున్నా, ఇది నాకు కావాలి, నేను చేయగలను లేదో నాకు అనవసరం. కానీ దేవుని శక్తిని బట్టి, దేవుడిచ్చిన విశ్వాసమును బట్టి, యోహాను సువార్త 6:29 వచనంలో ఏమంటాడో తెలుసా? దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుడి, అదే దేవుని క్రియ. హల్లెలూయా. ఆయన చెప్పిన ఆజ్ఞ ఏందో తెలుసా? విశ్వాసం అనడం మొట్టమొదట. ఇది గుర్తుపెట్టుకోవాలి. 10 ఆజ్ఞలు కాదు మొట్టమొదటి ఇచ్చింది. దేవుడు చెప్పిన ఫస్ట్ మాట దేవుని యందు విశ్వాసం ఉంచడం.
నువ్వు ఈ విశ్వాసాన్ని పెంచుకోవడానికి ప్రార్థన చెయ్యి. అప్పుడు ఆత్మ ఫలాలు వస్తాయి, ఆత్మ వరాలు వస్తాయి. ఎప్పుడైతే నీలో ఆత్మ ఫలాలు ఇంప్రూవ్ అవుతాయో, ఆత్మ ఫలాన్ని తెలుసు కదా, మంచి పనులు చేయడం. విశ్వాసం ద్వారానే ఆత్మ ఫలాలు వస్తాయి. అంటే దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలు పాటించే సామర్థ్యాన్ని విశ్వాసం ద్వారానే దేవుడు నీకు నాకు ఇస్తాడు. అది నీ కుటుంబాన్ని కట్టుకునే దానికైనా, నీ సంఘాన్ని కట్టుకునే దానికైనా, ఈ మెసేజ్ తల్లిదండ్రులకి, సేవకులకి అందరికీ కూడాను ఓపిక కలిగి ఉండాలి మనం అందరం కూడా. హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపమై ఉన్నది. అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.